అర్జునుడు 16వ రోజు యుద్ధంలో మగధ దేశవాసి అయినటువంటి దండధారుణ్ణి అతని యొక్క సోదరుడైనటువంటి దండుడు అనేటువంటి వారిద్దరిని శిరస్సును ఖండించి సంహరించాడు. ఆ తర్వాత అశ్వత్థామ పాండవ పక్షంలో ఉన్నటువంటి పాండ్యరాజు మలయధ్వజుణ్ణి తీవ్రమైనటువంటి యుద్ధం చేసి సంహరించాడు. ఇక అర్జునుడేమో సంక్షిప్తుకల్ని వేల కొద్దీ కూడా సంహరిస్తున్నాడు. సహదేవుడేమో దుశ్శాసనుడిని మూర్ఛితుడిని చేశాడు. నకులుడు కర్ణుడిని ఎదిరించాడు. ఇద్దరి మధ్య చాలా ఘోర యుద్ధమే జరిగింది. అయినప్పటికీ కూడా నకులుడు కర్ణుడి యొక్క ధాటికి నిలవలేక యుద్ధరంగం నుంచి పారిపోతూ ఉంటే కర్ణుడు వెంటబడ్డాడు. సాధారణంగా ఎవరైనా ఓడిపోతే అంతటితోటి వాళ్ళు వెళ్ళిపోతారు, లేదా మూర్ఛితుడైతే రథాన్ని పక్కకు తీసుకొని వెళ్తారు. కానీ ఇలా ఓడి పారిపోయేటువంటి వాడి వెంటబడి తరిమి అతన్ని అవమానించడం అనేటువంటిది ఒక కర్ణుడికి మాత్రమే సంబంధించిన విషయం, ఇంకా ఏ వీరుడికి కూడా సంబంధించినటువంటిది కాదు. అందుకనే ఆ నకులుడిని వెంటబడి అతడి మెడలో ధనుస్సు యొక్క అల్లెత్రాడును తగిలించేసి, నీకెందుకురా మాతోటి యుద్ధం, నువ్వెవరో నీకు సరిపోయినటువంటి వాళ్ళు నీకంటే తక్కువగా ఉన్నటువంటి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళ దగ్గర విజయం సాధిస్తే నీకు బాగా పేరుంటుంది, కానీ నాలాంటి వీరుడితోటి యుద్ధానికి ఎందుకు వస్తావు, ఎప్పుడు కూడా ఇట్లా రాబాకు, నువ్వు వెళ్ళి శిబిరాల్లో చక్కగా విశ్రాంతి తీసుకో, లేదా బ్రతకాలి అని అనుకుంటే మాత్రం యుద్ధరంగంలో ఉన్నప్పుడు అర్జునుడి దగ్గరికి వెళ్ళి అక్కడుండు, ఆ అర్జునుడు నిన్ను రక్షిస్తూ ఉంటాడు అన్నాడు. ఈ మాటల్లోనే అర్జునుడు తనకంటే గొప్పవాడే ఒప్పుకుంటున్నాడు. అంటే నకులుడినైనా సహదేవుడినైనా ధర్మరాజునైనా ఇంకెవరినైనా సరే అర్జునుడి దగ్గరికి పో, కృష్ణార్జునుడి దగ్గరికి పో అని అంటుంటాడు. అలా అనటంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటంటే అర్జునుడైతే మాత్రం తనకి సరైనటువంటి జోడి, మిగిలినటువంటి వాళ్ళు ఎవరు కూడా అంతగా సరిపోరు అనేటువంటి భావన. సరే, ధర్మరాజుకి దుర్యోధనుడికి యుద్ధం ప్రారంభమైంది. ఇద్దరు కూడా తీవ్రమైనటువంటి యుద్ధం చేశారు. చివరికి ధర్మరాజు దుర్యోధనుడిని విరధుడి చేశాడు. అంటే అతని యొక్క ధనస్సుని ఖండించాడు, అలాగనే గుర్రాలను సంహరించాడు, రథాన్ని ముక్కలు చేశాడు, ధ్వజాన్ని పడబెట్టాడు. ఆ దుర్యోధనుడికి సూటిగా ఒక గుండెల్లో గుచ్చుకునేటట్టుగా బాణం వేస్తే అది గుండెల్లో నుంచి వెళ్ళి ఆ వెనక పక్క ఉన్నటువంటి భూమిలో దిగబడిపోయింది. దాంతో మూర్ఛితుడై రథం వెనక పడిపోయాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు ఎప్పుడైతే అలా పడిపోయాడో వెంటనే కృతవర్మ వచ్చి ఆ దుర్యోధనుడు తన రథం మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాడు రక్షణ కోసం అని చెప్పి. ఈ ప్రకారంగా కర్ణుడి యొక్క సేనా నాయకత్వంలో మొట్టమొదటి రోజు యుద్ధం అంటే 16వ రోజు యుద్ధం పూర్తయిపోయింది. మరి అలా పూర్తయిపోయిన తర్వాత అందరూ కూడా శిబిరాలకు వెళ్ళిపోయారు. ఎందుకంటే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఇక యుద్ధం చేయరు. సూర్యోదయం ప్రారంభం కాకముందు యుద్ధం చేయరు. సూర్యోదయం ప్రారంభం అయిన తర్వాత మొదలుపెట్టి సూర్యాస్తమయం వరకు యుద్ధం చేస్తారు. సరే, యుద్ధం అయిపోయింది. పాండవులు వాళ్ళ శిబిరాలకు వెళ్ళారు, కౌరవులు వీళ్ళ శిబిరాలకు వచ్చేసారు. శిబిరాలకు వచ్చిన తర్వాత దుర్యోధనుడిలో ఒక రకమైనటువంటి పశ్చాత్తాపం ప్రారంభమైంది. దీనికి కారణం ఏమిటంటే ధర్మరాజు చేతిలో ఓడిపోవటం. ఇంకెవరి చేతిలో ఓడిపోయినట్లయితే అనిపించేది కదా. ధర్మరాజు చేతిలో ఓడిపోయేటప్పటికల్లా చాలా అవమానంగా ఉంది దుర్యోధనుడికి. అది కూడా కర్ణుడి యొక్క నాయకత్వంలో, సేనా నాయకత్వంలో యుద్ధం జరుగుతున్నటువంటి రోజున. అందుకని కర్ణుడిని ఒక మాట అన్నాడు. ఎందుకన్నాడో మనం తర్వాత విశ్లేషణ చేసేటప్పుడు చెప్పుకుందాం. ఏమన్నాడంటే, కర్ణ, ఈరోజు నీకు మన కర్తవ్యం ఏమిటి అని అన్నాడు. అంటే మనం ఏం చేయాలి, ఈ రకంగా మనకి వరుసగా ఓటములు జరుగుతూ ఉన్నాయి, మన వాళ్ళందరూ ఓడిపోతున్నారు, పాండవ సైన్యం కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడుతూ ఉంది, అనేక మంది వీరులు మన పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు చనిపోతూ ఉన్నారు, అవతల పక్షంలో ఉన్నటువంటి వాళ్ళని ఒకళ్ళో ఇద్దరు తప్ప ఎవరిని చంపలేకపోతా ఉన్నాం, ఇదంతా కూడా నీ నాయకత్వంలోనే జరుగుతున్నది అని మనస్సులో పెట్టుకొని ఆ మాట అనకుండా ఏమిటి మన కర్తవ్యం అంటున్నాడు. ఇలా అనటంలో దుర్యోధనుడిలో ఒక నిరాశ
ప్రారంభమైంది. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం విజయం సాధించడం అనేది సాధ్యమయ్యేటువంటి పనిగా కనపడతలేదు. ఎందుకంటే 11 అక్షౌహిణుల సేన 16వ రోజు యుద్ధం అయిపోయేటప్పటికి 1-2 అక్షౌహిణుల మధ్య ఉంది. అంటే 9 అక్షౌహిణులకు పైన పోయింది. అందరూ వీరులందరూ మహావీరులైనటువంటి వాళ్ళందరూ కూడా పోయారు. ఇక కొద్దిమంది మిగిలారు. కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు ఇంతవరకు మిగిలారు. ఇంకెవరు లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏమిటి, కర్ణుడిని నమ్ముకొని నేను యుద్ధానికి వచ్చానే, మరి కర్ణుడే ఈ ప్రకారంగా ఓటమి పాలవుతూ ఉంటే ఇక ఏమిటి నా పరిస్థితి అనే ఆలోచన మనస్సులో వచ్చి కర్ణుడిని ఏమన్నా అంటే అనేవాడు కాదు, అలా అనటము కూడా దుర్యోధనుడికి అలవాటు లేదు. అందుకని చెప్పి ఏంటి మన పరిస్థితి కర్ణ అన్నాడు. సరే, అందరినీ చంపుతానని పలికేటువంటి కర్ణుడు శ్రీకృష్ణుడితో సహా పాండవులందరినీ కూడా బంధుమిత్ర సపరివార సమేతంగా నేను ఒక్కడే సంహరిస్తానని ఎప్పుడు కూడా ప్రగల్భాలు పలుకుతూ ఉండేటువంటి వాడు కర్ణుడు. అటువంటి కర్ణుడు ఈ రోజున నకులుని వదిలిపెట్టాడు. చిక్కినా కూడా తన చేత చిక్కినటువంటి వాడిని, అందులో పాండవ సోదరుణ్ణి వదిలిపెట్టాడనంటే దుర్యోధనుడు కాస్త సహించలేకుండానే ఉన్నాడు. అందుకనే కర్ణుని యొక్క సేనా నాయకత్వంలో విజయం కలగలేదు ఈ రోజున. ఇక ఏమిటి నా పరిస్థితి అనేటువంటి ఆందోళన కలిగింది. అది గమనించి కర్ణుడు రేపు అందరినీ నేను నాశనం చేసేస్తాను అంటున్నాడు. సాధారణంగా మనం ఇలాంటి మాటలు అక్కడక్కడ వింటూ ఉంటాం. ఏమీ చేయలేనటువంటి వాడు కూడా రేపు చూడు, ఈసారి చూడు అని అంటూ ఉంటారు. అదిగో ఆ ప్రకారంగానే అని రేపు మొత్తం పాండవ సేన మొత్తాన్ని పాండవులతో సహా శ్రీకృష్ణుడితో సహా అందరినీ సంహరించి ఈ రాజ్యం మొత్తాన్ని నీకు కట్టబెట్టేస్తాను, నువ్వు హాయిగా వంశపారంపర్యంగా పరిపాలన చేసుకో అన్నాడు కర్ణుడు. సరే, దుర్యోధనుడు సంతోషించాడు. ఎందుకంటే కర్ణుడు ఏ మాట మాట్లాడినా సంతోషించేటువంటి వాడు. అదే భీష్ముడో ద్రోణుడో మాట్లాడితే వాళ్ళు నువ్వు పాండవ పక్షపాతివి, నువ్వు సరిగ్గా యుద్ధం చేయటం లేదు అని అనటం అలవాటు ఆయన. కానీ కర్ణుని మాత్రం అలా అనడు. కాబట్టి చాలా సంతోషించాడు. అందరినీ కూడా వాళ్ళ వాళ్ళ శిబిరాలకు వెళ్ళమని చెప్పి విశ్రాంతి తీసుకోమన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. ఎలాగో ఆ రాత్రి గడిచిపోయింది. మర్నాడు 2 పక్షాలు కూడా యుద్ధ సన్నద్ధమై యుద్ధ భూమిలో ప్రవేశించినాయి. ధర్మరాజు అర్జునుడిని పిలిచి చెప్పాడు, ఓ అర్జున, మన సేనని దుర్జయ వ్యూహంలో నిలుపు. ఈ వ్యూహాన్ని గురించి బృహస్పతి దేవేంద్రుడికి చెప్పాడు దైవాసుర పోరాటాల్లో. ఈ వ్యూహం అనేటువంటి చాలా గొప్ప వ్యూహం. ఇది శత్రువుల మీద విజయాన్ని సాధించాలి అని అంటే చక్కగా ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ దుర్జయ వ్యూహాన్ని నువ్వు దృష్టజ్యుమ్నుడి చేత ఏర్పాటు చేయించు అన్నాడు. వ్యూహాన్ని ఏర్పాటు చేసేది సర్వసైన్యాధిపతి. పాండవులకి 18 రోజులు కూడా సర్వసైన్యాధిపతి దృష్టజ్యుమ్నుడే. కౌరవులకి మాత్రం 10 రోజులు భీష్ముడు, 5 రోజులు ద్రోణాచార్యుడు, 2 రోజులు కర్ణుడు, 1 రోజు శల్యుడు, రాత్రిపూట అశ్వత్థామ. ఈ ప్రకారంగా వాళ్ళకి 5గురు ఉన్నారు. వీళ్ళకి ఒక్కడే దృష్టజ్యుమ్నుడు ఒక్కడే మొదటి నుంచి చివరి దాకా సర్వసైన్యాధిపతి. అందుకనే అర్జునుడు ధర్మరాజు యొక్క మాట మీద దృష్టజ్యుమ్నుడిని పిలిచి, ఓ దృష్టజ్యుమ్న, నీవు ఈ రోజున దుర్జయ వ్యూహాన్ని పన్ను. ఆ వ్యూహం కనుకైతే మన సేన చెక్కు చెదరకుండా ఉంటుంది, శత్రు సేనను సంహరించడానికి బాగా వీలవుతుంది అన్నాడు. ఆ ప్రకారంగా దృష్టజ్యుమ్నుడు దుర్జయ వ్యూహాన్ని పన్నాడు. సరే, ఈ విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఎందుకంటే మహాభారత యుద్ధంలో 18 రోజులు జరిగినటువంటి యుద్ధ విశేషాలన్నింటినీ కూడా వ్యాసుడిచ్చినటువంటి దివ్య దృష్టి కారణంగా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెబుతూ ఉంటాడు. వ్యాసుడు చెప్పాడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, నువ్వు గనక యుద్ధంలో అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నీకు దివ్య దృష్టి ఇస్తాను, చూసి తెలుసుకో అన్నాడు. అమ్మమ్మమ్మ నాకొద్దు, అందరూ కూడా కొట్టుకొని చావటాన్ని నేను చూడలేను, అందుట్లో నా బిడ్డలు పోతామంటే నేను ఎట్టా చూస్తానయ్యా. అందుకని సంజయుడికి దివ్య దృష్టి ఇస్తే
చెబితే నేను వింటానన్నాడు. సరే నేను సంజయుడికి దివ్య దృష్టి ఇచ్చాడు. ఎవరికైనా అదృష్టం కూడా ఇలా వస్తుంది, కలిసి వస్తుంది. సంజయుడేం అడగల, కానీ సంజయుడికి ధృతరాష్ట్రుడి మాట కారణంగా వ్యాసుడు ఇచ్చాడు. సంజయుడు అంటే సంజయ, సంజయ అంటే ఇంద్రియాలన్నింటినీ కూడా చక్కగా జయించినటువంటి వాడు సంజయుడు. ఇంద్రియాలను జయించినటువంటి వాడు కోరకుండానే వాడికి కావాల్సినటువంటివన్నీ వస్తాయి. అందుకనే ఎక్కడో సూతుడిగా ఉండి రథం తోలుకోవాల్సినటువంటి వాడు ధృతరాష్ట్రుడికి ఆంతరంగిక కార్యదర్శి, పర్సనల్ సెక్రటరీ అయ్యాడు. పర్సనల్ సెక్రటరీ కావటమే కాదు, ధృతరాష్ట్రుడిని తిట్టడంలో ఏమాత్రం కూడా వెనకాడకుండా తిట్టగలిగేటువంటి స్థానాన్ని సంపాదించాడు. విదుడు కూడా అంటాడు కానీ కాస్త మర్యాదగా తిడతాడు, కానీ సంజయుడు మాత్రం బాగానే డైరెక్ట్గానే తిడతాడు. మరి అటువంటి స్థానం సంజయుడికి రావటానికి కారణం ఇంద్రియాలను జయించినటువంటి వాడు సంజయుడు అనేటువంటి భావనతో. సరే, సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు, ఈ 16వ రోజు జరిగినటువంటి యుద్ధం, కర్ణుడి యొక్క సేనా నాయకత్వంలో ఒక రోజు జరిగినటువంటి యుద్ధం మొత్తాన్ని కూడా ఎవరెవరు యుద్ధం చేశారు, ఎవరెవరు ఎవరిని చంపారు, ఏ రకంగా యుద్ధం జరిగింది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలియజేయడం జరిగింది. అన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, సంజయ, వాళ్ళ వ్యూహాన్ని చూసిన తర్వాత, పాండవుల యొక్క వ్యూహాన్ని చూసిన తర్వాత మన దుర్యోధనుడు ఏం చేశాడు, కర్ణుడు ఏ విధంగా యుద్ధం చేశాడు, కర్ణుడు ఒక్కడే పాండవులందరినీ చంపగలడు అని మా దుర్యోధనుడు నమ్ముతున్నాడు కదా, మరి అతను ఎలా యుద్ధాన్ని కొనసాగించాడు కర్ణుడు, మరి ఏమైనా పాండవులను ఏమైనా చేయగలుగుతున్నాడా, 17వ రోజునైనా సరే ఏమైనా చేయగలుగుతాడా అనేటువంటి భావనతో అడుగుతున్నాడు. కర్ణుడి యొక్క భుజబలం ఇంద్ర విష్ణువులతో సమానమైనటువంటిది. ధృతరాష్ట్రుడు అంటున్నాడు సంజయుడితోటి, కర్ణుడి యొక్క భుజబలం దేవేంద్రుడితోని విష్ణుమూర్తితోనూ సమానమైనటువంటిది. అతని యొక్క శస్త్రాస్త్రాలన్నీ కూడా భయంకరమైనటువంటివి. అసలు కర్ణుడిని నమ్ముకొని కదూ నా కుమారుడు ఈ యుద్ధాన్ని తలపెట్టింది. ఎందుకనంటే మాటి మాటికి కూడా అందరికీ చెప్తుంటాడు. అలాగనే తండ్రి కూడా ఒకసారి శ్రీకృష్ణుడు రాయబారం అయిపోయిన తర్వాత చిట్టచివరిసారిగా ఓ పరీక్ష చేద్దామని చెప్పి దుర్యోధనుడిని పిలిచి, నాయన, శ్రీకృష్ణుడు యుద్ధం వద్దంటున్నాడు, భీష్ముడు వద్దంటున్నాడు, ద్రోణాచార్యుడు వద్దంటున్నాడు, విదురుడు వద్దంటున్నాడు, సంజయుడు వద్దంటున్నాడు, మరి నీ తల్లి గాంధారి కూడా వద్దంటుంది. ఎందుకంటే పాండవులకు ధర్మం అని, మరి మనం చేసినటువంటి అకృత్యాలు ఉన్నాయి కదా, ఈ కారణం చేత యుద్ధం జరిగితే మనకి ప్రమాదం జరుగుద్దని, అందుకని యుద్ధం లేకుండా సంధి చేసుకుంటే మన రాజ్యం అన్న మనకి దక్కుతుందని, అందుకని చెప్తున్నాను నాయన, ఆలోచించుకో అన్నాడు. అంటే అప్పుడు అన్నాడు, తండ్రి, నువ్వు పాండవులను చూసి భయపడుతున్నావు. ఎందుకంటే నీకు భీముడు అంటే రాత్రిపూట నిద్ర పట్టదని నువ్వే చెబుతున్నావు కదా. భీముడు ఒక లెక్క కాదు, భీముడిని సంహరించడానికి నేనున్నా. ఇక అర్జునుడు ఉన్నాడు, అతడు సర్వశస్త్రాస్త్రధారి అయినటువంటి వాడు, మహాబలపరాక్రమాలు కలిగినటువంటి వాడు, దేవేంద్రుడిని జయించినటువంటి వాడు, నివాత కౌసులు కాలకేయులు అనేటువంటి రాక్షసులు 60,000 మందిని జయించినటువంటి వాడు. మరి ఇలాంటి వాడు కనుక అతన్ని చూసి భయపడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మన కర్ణుడు ఉన్నాడు. ఇంకా నువ్వు ఈ భీష్ముడిని, ద్రోణుడిని వీళ్ళందరూ చూసి ఏమని అనుకుంటున్నావేమో కానీ నేను మాత్రం ఈ భీష్మ ద్రోణులను నమ్ముకోలా. నేను, నా తమ్ముడు దుశ్శాసనుడు, కర్ణుడు, ఈ ముగ్గురు ఉంటే చాలు పాండవ సేన మొత్తాన్ని కూడా చీల్చి చెండాడతాం. నువ్వేం భయపడాల్సినటువంటి పని లేదు, ఎవరికి భయపడాల్సినటువంటి పని లేదు. మనం ఖచ్చితంగా గెలవబోతా ఉన్నాం. పాండవులు భయపడుతూ రాయబారాలు పంపిస్తూ ఉన్నారు. ఎందుకంటే గెలుస్తామని నమ్ముకుంటే రాయబారాలు ఎందుకు పంపిస్తారు? వాళ్ళకి గెలుస్తామని నమ్మకోలేదు, అందుకనే రాయబారాలు పంపించి సంధి చేసుకొని ఎలాగైనా ఎంతో కొంత 5 గ్రామాలైనా లేదా 1 గ్రామం అయినా తీసుకుందామని అనుకుంటున్నారు. వాళ్ళు 5 గ్రామాలు తీసుకోవడానికి సిద్ధపడ్డారని ఇంతకి తెగించారు, ఇంతకి లోపడిపోతున్నారంటే వాళ్ళకి గెలుస్తామని నమ్మకం ఉందా? కనుక నువ్వేం భయపడాల్సినటువంటి పని లేదు, విజయం మనదే అని తండ్రితోటి చెప్పాడు. తండ్రికి కావాల్సింది కూడా ఇదే, యుద్ధం ఆపటం కాదు ధృతరాష్ట్రుడికి కావాల్సింది. మనం గెలుస్తామనేటువంటి ధైర్యం
కావాలి. ఆ ధైర్యాన్ని ఇచ్చాడు దుర్యోధనుడు. ఆహా, ఇక పర్వాలేదులే అని అనుకున్నాడు. సరే, కొనసాగిస్తున్నాడు. అందుకనే నేను, దుశ్శాసనుడు, కర్ణుడు మేము ముగ్గురం చాలు, ఇంకా ఎవ్వరు అవసరం లేదు, పాండవులందరినీ కూడా మేము సంహరిస్తాము అన్నాడు. మరి ఆ ప్రకారంగా వాళ్ళని కర్ణుడిని చూసుకొని నా కుమారుడు ఈ యుద్ధానికి తలపడ్డాడు. ధర్మరాజు చేతిలో తీవ్రంగా పీడించబడి ఈ రోజున నా కుమారుడు పరాజితుడయ్యాడు. అటువంటి దుర్యోధనుని చూచి, పరాక్రమిస్తున్నటువంటి పాండవులను చూచి కర్ణుడు ఏం చేశాడయ్యా సంజయ? మూర్ఖుడైనటువంటి దుర్యోధనుడు కర్ణుడిని ఆశ్రయించి పుత్రులతో, శ్రీకృష్ణుడితో సహా పాండవులందరినీ జయించగలను అని ఉత్సాహపడతా ఉన్నాడు కర్ణుడి యొక్క మాటలు నమ్మి. ఎంతటి వీరుడైనటువంటి కర్ణుడు కూడా పాండవులను యుద్ధంలో అతిక్రమించలేకపోతా ఉన్నాడు. ఇది ఎంత బాధాకరమైనటువంటి విషయం. ఇదంతా దైవలీల కదూ. సంజయుడితో అంటున్నాడు ఇప్పుడు, ఇదంతా దైవలీల కదా ఓ సంజయ. ఆనాటి జ్యోతకిరణ యొక్క ఘోర పరిణామం ఇలా ఈ రోజున ఫలిస్తా ఉన్నది అన్నాడు. అంటే ఇప్పుడు గుర్తొచ్చింది, ఆ రోజున మాయాజోదం ఆడించడం కానీ, ద్రౌపదిని సభలోనికి ఈడిపించడం కానీ, వస్త్రాపహరణం చేయించడం కానీ, ఈ చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా ఇప్పుడు గుర్తుకొచ్చినాయి ధృతరాష్ట్రుడికి. ఇప్పుడు గుర్తు రావడమే కాదు, ఒక నెల రోజుల ముందు సంజయుడిని రాయబారానికి పంపించాడే, రాయబారం నుంచి తిరిగి వచ్చినటువంటి సంజయుడు చెప్పినటువంటి మాట ఇదే ఆ రాత్రి. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆ రోజున జోదం అనేటువంటి ఒక ఆటను వాడావు కదా, దాని యొక్క ఫలితం త్వరలోనే నువ్వు అనుభవిస్తావు. నీ వంశం నాశనం అయిపోద్ది, నువ్వు కొడుకులందరినీ పోగొట్టుకొని దిక్కులేని పక్షి అవుతావు అని సంజయుడు చెప్పాడు. ఆ రోజున సంజయుడు చెప్పినటువంటి మాటని ఈ రోజున ధృతరాష్ట్రుడు గుర్తు చేసుకుంటున్నాడు. ఆ సంజయుడితో చెబుతున్నాడు. అంటే సంజయుడు ఏం చెప్పాడో దాన్ని ఇప్పుడు సంజయుడికి చెబుతా ఉన్నాడు. ఎందుకు చెబుతున్నాడో ఆ విషయం మనం తర్వాత చెప్పుకుందాం. కర్ణుడు గొప్ప వీరుడని, వేగవంతుడని, పరాక్రమశాలని దుర్యోధనుడు అనుసరిస్తూ ఉన్నాడు కర్ణుడిని. ఓ సంజయ, ఇలా ప్రతిరోజు కూడా నా పుత్రులు యుద్ధరంగంలో ఓడిపోతూ ఉన్నారు, భీముడేమో వరుస పెట్టి నా కొడుకులందరినీ సంహరిస్తూ ఉన్నాడు. మరి ఇలా హతలైపోతున్నారే, పాండవుల్ని యుద్ధంలో అడ్డుకోగలిగినటువంటి వాళ్ళు ఎవరు లేరా? ఒక్కడు కూడా మన పక్షంలో పాండవులను అడ్డుకునేటువంటి వీరుడు లేడా అని ఆక్రోశించాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడికి అర్జునుడి యొక్క పరాక్రమం ఎంతటిదో తెలుసు, భీముడి యొక్క పరాక్రమం ఏమిటో కూడా తెలుసు. అందుకనే స్వయంగా ధృతరాష్ట్రుడే చెప్తుంటాడు, రాత్రుళ్ళు నాకు నిద్ర పట్టదయ్యా భీముడి యొక్క బలాన్ని తలుచుకొని అని చెబుతూ ఉండేవాడు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? పాండవులు సంహరించేవాడు ఒక్కడు లేడా? మరి కర్ణుడు ఏం చేయటం లేదా? మరి మనకి విజయం రాదా? అంటే ఇలా అస్తవ్యస్తంగా మాట్లాడటంలో ఉద్దేశం ఏంటంటే, యుద్ధరంగంలో తన వారందరూ ఓడిపోవటం, సరిపోవటం, ఇదంతా చూసిన తర్వాత మనస్సు కాస్త అల్లకల్లోలం అయిపోయి ఏం మాట్లాడుతున్నాడో, ఏం ఆలోచిస్తున్నాడో తెలియకుండా అలా ఉండిపోయాడు ధృతరాష్ట్రుడు. తన వాళ్ళ యొక్క అపజయాల్ని, మరణాలని తలుచుకొని అతడి యొక్క మనస్సు అంతా కూడా అస్తవ్యస్తమైపోయింది. అందుకని ఇప్పుడు తాను చేసినటువంటి అన్యాయాలన్నీ కూడా ఒక్కొక్కటి గుర్తుకొస్తా ఉంది. ఎందుకనంటే అన్యాయాలు చేసింది తానేగా, కాబట్టి అన్నీ కూడా గుర్తుకొస్తా ఉన్నాయి. అయినప్పటికీ కూడా అపజయాన్ని మాత్రం దైవం మీద నెడుతున్నాడు. అంటే పురుషకారం కన్నా దైవబలం ఎక్కువ కదా అని అంటే, ఇదంతా మందేమీ లేదు, దైవమే ఇట్లా చేస్తున్నది కానీ మన తప్పేమీ లేదు అని కాసేపు, మళ్ళీ ఏమో మనం చేసినటువంటి అన్యాయాలే మనకి ఫలితాన్ని ఇస్తాయి అని కొద్దిసేపు ఇలా మాట్లాడుతున్నాడు. అంటే తమ యొక్క లోపాలని, తమ యొక్క దోషాలని, తాము చేసినటువంటి అన్యాయాల్ని దైవం మీద దోసేయాలనుకుంటున్నాడు. అయితే ధృతరాష్ట్రుడు అలా తోసేస్తే సంజయుడు ఊరుకుంటాడా? అలా ఊరుకునేవాడు కాదు సంజయుడు. అందుకే
సంజయుడు అంటున్నాడు, ఓ మహారాజా, పూర్వం విదురుడు మొదలైనటువంటి మహాత్ములైనటువంటి వాళ్ళందరూ కూడా ఎంత వద్దు వద్దు అని చెబుతున్నప్పటికీ వినకుండా శకుని చేత మాయాజోదం ఆడించడం ధర్మమే అని అంగీకరించావు లేదు. ఆనాటి జ్యోత సభలో నీ సమక్షంలోనే చేసినటువంటి నీ కుమారుల యొక్క అకృత్యాలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. నవ్వుతూ చేస్తారు, ఏడుస్తూ అనుభవించారు. ఇది మానవుల యొక్క లక్షణం. పాపాలు చేసినప్పుడు నవ్వుతా చేస్తారు, అనుభవించేటప్పుడు మాత్రం ఏడుస్తూ అనుభవిస్తారు. మోసంతో జోదంలో ధర్మరాజుని ఓడించేటప్పుడు నిండు సభలోనికి ద్రౌపదిని ఈడ్చుకొని జుట్టు పట్టుకొని ఈడ్చుకొని రమ్మని దుశ్శాసనుడిని ఆదేశించినప్పుడు, అలాగే వస్త్రాపహరణం చేయమని కర్ణుడు దుశ్శాసనుడితో చెప్పినప్పుడు, ఈ విషయాలన్నీ కూడా నీకు పాపం తప్పు అనిపించలా, అన్యాయం అనిపించలా. కానీ ఇప్పుడు ఒక్కసారి తలుచుకో, ఏ మానవుడైనా సరే చేసేటప్పుడు మాత్రం ఆలోచించకుండా అన్నీ చేస్తాడు, ఆ తర్వాత తీరిగ్గా చింతిస్తూ ఉంటాడు. ఆ చింతలో నశించిపోతాడే కానీ ఇంకా అంతకంటే అతనికి ఏ రకమైనటువంటి ప్రయోజనం కూడా సిద్ధించదు. పాండవుల పరాక్రమంలో సంపాదించుకున్నటువంటి రాజ్యాన్ని కపట జోదంలో హరించడం అనేటువంటిది ఉచితమా కాదా, అది న్యాయమా, న్యాయం కాదా, అన్యాయమా అనేటువంటి విషయాన్ని, ధర్మమా అధర్మమా అనేటువంటి విషయాన్ని అప్పుడు ఏమైనా ఆలోచించావా? ఆలోచించాలని కూడా నీకు అనిపించలా, ఆలోచించవు కూడా. మన మధ్య యుద్ధం వద్దయ్యా అని ధర్మరాజు శ్రీకృష్ణుడు అనేక సందర్భాల్లో చెప్పారు కదా. వాళ్ళు చెప్పినటువంటి మాటలు పెడచెవిని పెట్టడానికి కారణం ఏమిటో ఒకసారి ఆలోచించుకో. అంటే ఎలాగైనా మనమే గెలుస్తాం, పాండవులు ఓడిపోతారు, అందుకని వాళ్ళ రాజ్యం శాశ్వతంగా మనకు ఉంటుంది అని పరుల సొమ్ముకు ఆశపడి కదూ నువ్వు ఇలా చేసింది. అలాగనే పుత్ర వ్యామోహం, పుత్రుల మీద ప్రేమ ఉండొచ్చు కానీ నీలాగా వ్యామోహం మాత్రం ఉండకూడదు. దుర్యోధనుడు పుట్టినప్పుడే చెప్పారు పెద్దలందరూ కూడా, వీడి కారణంగా నీ వంశం అంతా నాశనం అయిపోతుంది, నీకు 100 మంది ఉన్నారు, వీడు ఒక్కడిని వదిలిపెడితే 99 మంది ఉన్నారు, వీడు ఒక్కడిని వదిలేసేయమని. అమ్మమ్మమ్మ నేను వదలను అని పట్టుకొని కూర్చున్నావు. ఇప్పుడు దాని ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావన్నా. అప్పనంగా పరుల సొమ్ము లేదా పరుల యొక్క రాజ్యం అపహరించుకోవాలనేటువంటి కోరిక వల్ల కదూ ఈ రకమైనటువంటి పరిస్థితికి వచ్చింది. పాండవుల విషయంలో నువ్వు ఘోరమైనటువంటి పాపాలు చేశావు, నీ కారణంగానే ఈ ఘోరమైనటువంటి సంగ్రామం జరుగుతూ ఉన్నది. గత విషయాలు తవ్వుకున్నందువల్ల ప్రయోజనం ఏమిటయ్యా మహారాజా? కాబట్టి దుఃఖించొద్దు, నీకు కావాల్సింది యుద్ధ విశేషాలు కదా, వాటిని చెప్తాను, జాగ్రత్తగా విను అన్నాడు. ఇక్కడ ధృతరాష్ట్రుడికి సంజయుడికి మధ్య జరిగినటువంటి సంభాషణ కానీ, ఈ సంభాషణలో కర్ణుడికి దుర్యోధనుడికి మధ్య జరిగినటువంటి సంభాషణ సంబంధమైనటువంటి విషయాలు కానీ, వాటిని మనం విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఆ పని చేద్దాం. కర్ణుడిని సర్వసేనానిగా నియమించగానే, అంటే 15వ రోజు యుద్ధం పూర్తయిపోయిన తర్వాత 16వ రోజు కర్ణుడిని సర్వసేనానిగా నియమించడంతో కర్ణుడు దుర్యోధనుడితో అన్నాడు ఈ మాట. ఏమని? ఓ దుర్యోధన, నీకు ఇచ్చినటువంటి మాట నేను ఎన్నటికీ కూడా తప్పేవాడిని కాదు, నీకోసం నా ప్రాణాలైనా సరే వదిలేస్తా. నాకు శ్రీకృష్ణుడన్నా అర్జునుడన్నా పాండవులన్నా ఎవరన్నా లెక్కలేదు. అందుకనే శ్రీకృష్ణుడితో సహా సమస్తమైనటువంటి పాండవుల్ని సంహరించి ఈ సమస్తమైనటువంటి వసుంధర రాజ్యాన్ని నీకు కట్టబెడతాను. ఏ రకమైనటువంటి శత్రువులు లేకుండా నిరాటంకంగా ఏకఛత్రాధిపత్యంగా పుత్ర పౌత్రాభివృద్ధి పరంగా ఈ రాజ్యాన్ని నువ్వు పరిపాలించుకో, భయపడకో. ఇంతవరకు నా పరాక్రమాన్ని ప్రతాపాన్ని చూపించడానికి వీలు లేకుండా పోయింది. పాండవుల్ని సంహరించేవాడిని, కానీ ఇంతవరకు నాకు అవకాశం కలగల. ఎందుకనంటే భీష్ముడు నన్ను అవమానించాడు కదా, నువ్వు అర్ధరథుడివని. దాంతో నాకు కోపం వచ్చేసింది, యుద్ధం నేను చేయను, భీష్ముడు బ్రతుకున్నంత వరకు యుద్ధం చేయనని చెప్పి వెళ్ళిపోయా అని 10 రోజుల పాటు భీష్ముడు యుద్ధరంగంలో ఉన్నప్పుడు కర్ణుడు యుద్ధం చేయలే. అంటే అందరూ కూడా 18 రోజులు యుద్ధం
బతుకున్నంత వరకు యుద్ధం చేశాడు మొదటి రోజు నుంచి. ఒక్క కర్ణుడు మాత్రం 11వ రోజు ప్రారంభం చేశాడు యుద్ధం. మొదటి 10 రోజులు యుద్ధంలోకి రా మహావీరుడైనటువంటి కర్ణుడు. ఎందుకంటే భీష్ముడు ఏదో మాట అన్నాడు అర్ధరథుడు. అంతకుముందు నోటికి వచ్చినట్టు తిట్టాడు, ఆ తిట్లన్నీ తిన్నాడు, అప్పుడే కోపం రాలా. ఇదిగో ఇప్పుడు మాత్రం నువ్వు అర్ధరథుడిని అనేటప్పటికల్లా కోపం వచ్చేసింది, నువ్వు బతుకున్నంత వరకు నేను యుద్ధరంగంలోకి రానన్నాడు. 10 రోజులు యుద్ధానికి దూరంగా ఉన్నాడు. 10 రోజులు కర్ణుడు యుద్ధానికి దూరంగా ఉంటే నష్టం ఎవరికి? కర్ణుడికా, భీష్ముడికా, దుర్యోధనుడికా? ఇది జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే దుర్యోధనుడి కోసం ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నటువంటి కర్ణుడు 10 రోజులు యుద్ధరంగానికి దూరంగా ఉండి చూడటానికి వచ్చిన వాళ్ళ మాదిరిగా ప్రేక్షకుల్లో ఉన్నాడు. ఇది కర్ణుడి యొక్క మిత్రధర్మం. ఇది మిత్రధర్మం కాదు, మిత్రద్రోహం. ఒక మాట అంటే అన్నాడు, ఏమైంది? ఇంతకుముందు అనకుండా ఎప్పుడో కొత్తగా ఇప్పుడు అంటే అనుకోవచ్చు. ఇంతకుముందు ఎంతమంది తిట్టారు కర్ణుడిని? భీష్ముడు ఎన్నిసార్లు అన్నాడు, ద్రోణాచార్యుడు ఎన్నిసార్లు అన్నాడు, అశ్వత్థామ ఎన్ని తిట్టాడు. అయినప్పటికీ కూడా అప్పుడు కోపం రాలేదు. ఇప్పుడు మాత్రం కోపం వచ్చి ఏ యుద్ధాన్ని అయితే ప్రోత్సహించాడో దుర్యోధనుడిని, ఆ యుద్ధరంగంలో నేను ఉండనని చెప్పి వెళ్ళిపోయాడు 10 రోజుల పాటు. కాబట్టి నేను పాండవులు సంహరించడానికి నాకు వల్లగాల. నేను కనుక ఉన్నట్టయితే వాళ్ళు ఎప్పుడో సంహరించేవాడిని. కానీ నేను యుద్ధరంగానికి దూరంగా ఉండేటప్పటికీ వీలు కాదు. సరేనయ్యా, 11వ రోజు యుద్ధ రంగంలోకి వచ్చావు, ద్రోణాచార్యుడి నాయకత్వం, ద్రోణాచార్యుడికి నువ్వే సేనా నాయకత్వం కట్టబెట్టమన్నావు, నీ మా మాట ప్రకారం కట్టబెట్టాను. మరి 5 రోజుల సంగతి ఏమిటి అని అంటే, ఈ 5 రోజులు నేను పాండవులను ఎందుకు సంహరించలేకపోయానో తెలుసా? ద్రోణాచార్యుడు శిష్య పక్షపాతి కదా, అర్జునుడు అంటే పక్షపాతం కాదు. అందుకని నాకు వలగాల. ఎందుకంటే నాయకుడి యొక్క అనుమతి ప్రకారం మనం ప్రవర్తించాలి కదా, నాయకుడిని వ్యతిరేకించకూడదు కదా. అందుకని నాకు వీలు కాల. ఇక నన్ను సేనా నాయకుడిని చేసావు కదా ఈరోజు, ఇక నాకు ఎదురే లేదు. ఈరోజు పాండవులు మరణించారని నువ్వు ఖచ్చితంగా నమ్మేసి హాయిగా ఉండు, భయపడబాకు అన్నాడు. మరి ఆ 16వ రోజు పాండవుల చేతుల్లో, ఆ సాక్షికి చేతుల్లో ఓడిపోయి, ఈయనేదో మామూలు వాళ్ళని ఎవరినో చెప్పి సైన్యాన్ని అంతా పోగొట్టుకొని, దుర్యోధనుడేమో ధర్మరాజు చేతిలో ఓడిపోయి ఇలా పాపం వచ్చాడు తలకాయ ఉంచుకొని. మరి చెప్పినటువంటి భాషలు, చేసినటువంటి ప్రతిజ్ఞలు మరి ఏమైపోయినాయి? మరి కర్ణుడి యొక్క నాయకత్వంలో మొట్టమొదటి రోజు యుద్ధం జరిగింది. కౌరవ సేన చాలా వరకు హతమైపోయింది. పాండవులు విజృంభించి యుద్ధం చేశారు. అనేక మంది కౌరవ యోధులు సంహరించారు. కౌరవ సేన కూడా చాలా వరకు నాశనం అయిపోయింది. ముఖ్యంగా ధర్మరాజు చేతిలో దుర్యోధనుడు ఓడిపోయాడు, మూర్ఛపోయాడు, పారిపోయాడు. మరి భీముడేమో తన యొక్క ప్రతిజ్ఞని గుర్తు చేసేటప్పటికి ధర్మరాజు దుర్యోధనుడిని చంపకుండా వదిలేశాడు. ధర్మరాజు పక్కనే భీముడు ఉన్నాడు. ధర్మరాజు దుర్యోధనుడు ఎప్పుడైతే మూర్ఛితుడైపోతాడో, మూర్ఛితుడు కాగానే అతన్ని సంహరిస్తాడేమోనని, అన్నా ఆ దుర్యోధనుడిని నేను చంపుతానని చెప్పి ప్రతిజ్ఞ చేశాను కదా అన్నాడు. సరేలే చెప్పి ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మరి ఇటువంటి స్థితిలో కర్ణుడు నకులుడిని ఓడించాడు. ఇక్కడ దుర్యోధనుడిని ధర్మరాజు ఓడించాడు, అంటే కర్ణుడేమో నకులుడిని ఓడించాడు. ధర్మరాజు యొక్క సోదరుల్లో ఒకడైనటువంటి వాడు. ఓడించడమే కాకుండా నకులుడు పారిపోతుంటే వెంటబడ్డాడు. వెంటబడి అతన్ని అవమానించాడు. సాధారణంగా ఎవరైనా సరే చేతికి చిక్కినటువంటి వాడిని చంపుతారు. ఒకవేళ ఓడిపోయి అవతల వాడు పారిపోతుంటే మెదలకుండా ఊరుకుంటారు. ఇది క్షత్రియోచితమైనటువంటి ధర్మం. కానీ ఈ సూతకులంలో పెరిగి ఈ సూతకుల సంస్కారాలు జరగటం వల్ల కర్ణుడికి ద్వంద్వ మనస్తత్వం వచ్చింది. కాసేపేమో క్షత్రియ బుద్ధి, కాసేపేమో సూత బుద్ధి. అందుకనే క్షత్రియ బుద్ధి వచ్చినప్పుడేమో కృష్ణుడితోటి మాట్లాడినా, కుంతీదేవితో మాట్లాడినా మామూలుగా బాగానే మాట్లాడతాడు. కానీ దుర్యోధనుడితో మాట్లాడినా, వీళ్ళతోటి మాట్లాడితేనేమో రెచ్చిపోతూ ఉంటాడు. ఎందుకని అని అంటే ఇదిగో ఈ ద్వంద్వ మనస్తత్వం కారణంగా. మరి నకులుడిని కనుక
సంహరించినట్లయితే కర్ణుడు, నకులుని సంహరిస్తే ధర్మరాజు మరణిస్తాడు, వాళ్ళందరూ కనుక మరణిస్తే శ్రీకృష్ణుడు కూడా మరణిస్తాడు. దాంతో రాజ్యం వెళ్ళకొచ్చుద్ది. ఇంత అవకాశాన్ని కర్ణుడు ఎందుకు పోగొట్టాడు? కుంతీదేవికి ఇచ్చినటువంటి మాట కోసమని. కుంతీదేవికి ఇచ్చినటువంటి మాటను నెరవేర్చాడు, నకులుని వదిలాడు. మరి దుర్యోధనుడికి ఇచ్చినటువంటి మాట, దుర్యోధనుడికి ఏం చెప్పాడు? 5 పాండవుల్ని నేను ఒక్కడే సంహరిస్తానన్నాడు. అంటే కుంతీదేవికి ఇచ్చిన మాట ప్రధానమైంది, దుర్యోధనుడికి ఇచ్చిన మాట ప్రధానం కదా. మరి ఇప్పుడు ఈయన దుర్యోధనుడికి నిజమైనటువంటి మిత్రుడా? దుర్యోధనుడి యొక్క శ్రేయస్సును కోరేటువంటి వాడా? ఇది జాగ్రత్తగా మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం. అంటే దుర్యోధనుడికి ఇచ్చినటువంటి మాటని గాలికి వదిలేశాడంటే దుర్యోధనుడి యొక్క శ్రేయస్సు అంత ప్రధానం కాదు. తన యొక్క మాట, తన పట్టుదల, తన ఆలోచన, తన స్వార్థం, ఇవి మాత్రమే ప్రధానమైనవి. ఈ విధంగా ఈరోజు జరిగినటువంటి యుద్ధంలో కర్ణుడు ఏమీ చేసింది లేదు అని తేలిపోయింది. అందుకే అవమాన భారంతో ఉన్నటువంటి దుర్యోధనుడు కర్ణుడితో ఆ రాత్రి శిబిరాల్లో ఏమిటయ్యా మన పరిస్థితి అన్నాడు. ఏమిటి పరిస్థితి అంటే, నువ్వేమో చిక్కిన వాళ్ళని వదిలిపెడుతుంటావు, వాళ్ళేమో పాండవులేమో చిక్కిన వాళ్ళని బాగా నలగొడతా ఉంటారు. ఇప్పుడు ఏంటి మన పరిస్థితి అని అంతరార్థం. పైకల్లా నువ్వు చిక్కిన వాళ్ళని వదిలిపెడతావు అలా. నకులుని వదిలిపెట్టిన సంగతి దుర్యోధనుడికి తెలుసు, అంతకుముందు సహదేవుడిని వదిలిపెట్టిన సంగతి దుర్యోధనుడికి తెలుసు. చిక్కిన వాళ్ళని వదిలిపెట్టినటువంటి సంగతి కనుక దుర్యోధనుడి కనుక ఎత్తితే కర్ణుడిని అవమానించినట్టు అవుద్దేమో అని ఈయన భయం. అందుకని ఆ మాట అనకుండా ఏమిటి మన పరిస్థితి అన్నాడు. అంటే నువ్వు ఇట్లా చేస్తావంటే నా పరిస్థితి ఏంటయ్యా అనేటువంటి ఉద్దేశంతో. నువ్వు పలికినటువంటి పలుకులన్నీ నీటి మొట్లు అయిపోతాయి కదా, నా దగ్గర ఏదేదో చెప్పావు, ఆ చెప్పినటువంటి మాటలకి వ్యతిరేకంగా నువ్వు ఇక్కడ ప్రవర్తిస్తూ ఉన్నావు. కాబట్టి ఏమిటి మన పరిస్థితి అన్నాడు. ప్రత్యక్షంగా ఏమీ అనలేక పరోక్షంగా మాట్లాడాడు. ఇదే భీష్మ ద్రోణుల్ని కనుకైతే, భీష్ముడు కనుక అలా చిక్కిన వాళ్ళని కనుక వదిలిపెడితే, నువ్వు పాండవులు అంటే నీకు ఇష్టం కాదు అందుకని వదిలిపెట్టావు అని ముందు అదే మాట మాట్లాడతాడు. ద్రోణాచార్యుడే అట్లా మాట్లాడతాడు. కానీ భీష్ముడు కానీ ద్రోణాచార్యుడు కానీ ఏనాడు కూడా చిక్కినటువంటి వాళ్ళని ఎవరిని వదిలిపెట్టలే. కానీ కర్ణుడు మాత్రమే వదిలిపెట్టాడు. అందులోనూ పాండవ సోదరుని వదిలిపెట్టాడు. తర్వాత ధర్మరాజును కూడా వదిలిపెడతాడు. ఒక భీముడిని అర్జునుడిని ఏం చేయలేకడు, కానీ ధర్మరాజును కూడా తర్వాత వదిలిపెడతాడు. తర్వాత వస్తుంది మళ్ళీ ధర్మరాజు కూడా ఒకసారి కర్ణుడిని మూర్ఛితుడిని చేస్తాడు. ఒకసారి భీముడు మూర్ఛితుడిని చేస్తాడు, చివరి చంపబోతాడు, 4 బస్సు చంపబోతాడు. అది మళ్ళీ తర్వాత వస్తుంది 17వ రోజు యుద్ధం. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా చిక్కిన వాళ్ళని ఈయన వదిలిపెడుతున్నాడు, కానీ భీష్ముడు కానీ ద్రోణుడు కానీ వదిలిపెట్టలేదు. ఆ వదిలిపెట్టినటువంటి వాళ్ళేమో పాండవ పక్షపాతులు, ఈ వదిలిపెట్టిన ఆయనేమో పాండవ ద్వేషి. ఇది దుర్యోధనుడి యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆలోచన. ఇప్పుడు కర్ణుడు ఏమంటున్నాడు? ఏమిటయ్యా మన పరిస్థితి అంటే, ఓ దుర్యోధన, ఈ యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి చూస్తున్నావు కదా శ్రీకృష్ణుడి యొక్క మాయ. అంటే ఇప్పుడు ఈయనకి ఏదో ఒకటి కావాలి వంక. అందుకని ఇప్పుడు నా చేతగాంతరం కాదు శ్రీకృష్ణుడు మాయ అని శ్రీకృష్ణుడి మీద నెడుతున్నాడు. శ్రీకృష్ణుడు మాయ ఏదో నువ్వు చూస్తున్నావు కదా, అతని యొక్క చాతుర్యం కూడా అంతటా కనిపిస్తూ ఉంది. 10 రోజులు భీష్ముడి యొక్క నాయకత్వంలో యుద్ధం జరిగితే ఎన్ని మాయలు చేశాడో నీకు తెలుసు కదా. నాకంటే తెలియదు, ఎందుకంటే నేను దూరంగా ఉన్నాను కాబట్టి నాకు తెలియదు, నీకు తెలుసు. సరే 5 రోజులు ద్రోణాచార్యుడి యొక్క నాయకత్వంలో ఏం చేశాడో నీకు తెలుసు, నాకు తెలుసు. ప్రత్యేకంగా సైంధవ వద రోజున ద్రోణాచార్యుడు అపూర్వమైనటువంటి వ్యూహాన్ని బన్నాడు. 4 వ్యూహాలను కలిపి ఒకటే వ్యూహంగా బన్నాడు. 24 మైళ్ళ పొడవు ఉన్నటువంటి వ్యూహం. ఆ వ్యూహం చిట్ట చివరిలో ఎక్కడో పద్మవ్యూహం లోపల గుప్త వ్యూహాన్ని నిర్మించే గుప్త వ్యూహం లోపల సైంధవుడిని దాచిపెట్టి, ఈ అర్జునుడు 24 మైళ్ళు దాటి వచ్చిన తర్వాత ఈ గుప్త వ్యూహంలో ఉన్నటువంటి సైంధవుడిని కనుక్కొని సంహరించాలి. అలా సంహరించలేకపోతే అర్జునుడు అగ్నిప్రవేశం చేయాలి. అర్జునుడు అగ్నిప్రవేశం చేయడానికి కూడా అంగీకరించి సైంధవుడిని రక్షించడానికి ప్రయత్నం చేశాడు ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు అంత దుర్యోధనుడికి అనుకూలంగా ప్రవర్తిస్తే అర్జునుడు ప్రాణం పోయినా పర్వాలేదని అనుకుంటే అర్జునుడు అంటే నీకు వాత్సల్యం అని అంటాడు ఈ దుర్యోధనుడు. ఎక్కడ న్యాయం? ఇదే జాగ్రత్తగా మనం ఆలోచించాల్సి ఉంటుంది.
సైంధవ వధ రోజున శ్రీకృష్ణుడు మాయ చేశాడు. ఒకటి ఏమిటనంటే మాయాతిమిరాన్ని సృష్టించాడు. అంటే సూర్యాస్తమయం కాబోతా ఉన్నది అని అనుకున్నప్పుడు ఆ సూర్యాస్తమయం కనుక అయిపోతే సైంధవుడు రక్షింపబడతాడు. సైంధవుడు రక్షింపబడితే అర్జునుడు చావాలి. అర్జునుడు చస్తే శ్రీకృష్ణుడు కూడా చావాలి. అందుకోసం అని చెప్పి ఓ మాయాతిమిరాన్ని సృష్టిస్తాడు. ఓ సూర్యుడు అస్తమించాడు అనుకొని సైంధవుడు బయటకు వస్తాడు. అప్పుడు సైంధవుడు తలకాయ దిగేస్తాడు. అందుకని శ్రీకృష్ణుడు మాయ నువ్వు కూడా చూసావు కదా, ఎంత మోసం చేశాడు మాయాతిమిరాన్ని సృష్టించి. అలాగనే కవచకుండలాలను దానం చేసి నేను ఇంద్రుడి దగ్గర శక్తి పుచ్చుకున్నా. ఈ కవచకుండలాలు నన్ను రక్షిస్తాయి కానీ శత్రువుని చంపవు కదా, అందుకని నేను శత్రువుని చంపడమే ప్రధానమని ఈ కవచకుండలాలు కూడా వదిలేసి ఆ ఇంద్రుడి దగ్గర నేను శక్తిని పుచ్చుకున్నా. నన్ను దానకరుడని ఎగతాళి చేస్తారని తెలిసినా, ఎందుకంటే ఒక వస్తువు ఇచ్చి ఒక వస్తువు పుచ్చుకుంటే అది దానం కాదన్న సంగతి తెలిసినా, అయినప్పటికీ కూడా నేను నీ కోసం అని చెప్పి ఏదో ఈ శక్తిని పుచ్చుకున్నా. దాన్ని కూడా శ్రీకృష్ణుడు నాకు అర్థం చేశాడు. ఎందుకంటే నా మీదకి ఘటోత్కచుడిని నెట్టాడు 14వ రోజు రాత్రిపూట రాక్షసులకి బలం ఎక్కువగా ఉంటుంది. ఆ ఘటోత్కచుడి దెబ్బకి తట్టుకోలేకపోతున్నారు కౌరవ సైన్యం అంతా నాశనం అయిపోతుంది. వీరులంతా వాళ్ళు తెచ్చినటువంటి కొండలు పర్వతాలంతా రాళ్ళు తీసుకొచ్చి పడేస్తూ ఉంటే వాటి కింద బట్టి నలిగి చచ్చిపోతూ ఉన్నారు. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఈ అస్త్రాన్ని వేయాల్సి వచ్చింది. కాబట్టి ఇలా ఘటోత్కచుడి మీద వేసి అర్జునుడిని రక్షించుకున్నాడు. లేకపోతే అర్జునుడి మీద వేయాలని కదా నేను ఆ శక్తిని దాచిపెట్టుకుంది. అప్పటిదాకా 4 రోజుల పాటు ఆ శక్తి విషయమే నాకు గుర్తుకు రాదు. ప్రతిరోజు కూడా కర్ణుడు అనుకుంటాడు రాత్రిపూట నేను శక్తి ఆయుధాన్ని రేపు అర్జునుడి మీద ప్రయోగించాలి అని అనుకుంటాడు. మరి యుద్ధరంగంలోకి వచ్చిన తర్వాత మర్చిపోతాడు. సరే ఈయన మర్చిపోతున్నాడంటే మిగిలిన వాళ్ళు ఎవరన్నా గుర్తు చేస్తారంటే వాళ్ళు మర్చిపోతున్నారు. ఇదంతా కూడా శ్రీకృష్ణుడు మాయ కదూ అంటున్నాడు ఇప్పుడు కర్ణుడు. అంటే నాకు ఆ సంగతి గుర్తు రాకుండా చేశాడు. అతని యొక్క చాతుర్యాన్ని గురించి చెప్పి, శ్రీకృష్ణుడి యొక్క చాతుర్యాన్ని మాయని గురించి చెప్పి తన అసమర్థతని దాచుకోవాలనుకున్నాడు ఇక్కడ కర్ణుడు. అయితే ఇంతవరకు కృష్ణుడు మాయగాడు, ఎన్నో మాయలు చేస్తాడు, ఆయన చాలా గొప్పవాడు, ఆయన నైపుణ్యం కలిగినవాడు, చాతుర్యం కలిగినవాడు అని కర్ణుడికి ఇప్పుడే జ్ఞానోదయం అయిందా? ఎంతో ముందే తెలుసా? ఈ విషయాన్ని మనం గమనించాలి. కర్ణుడికి శ్రీకృష్ణుడి యొక్క మాయ, శ్రీకృష్ణుడి యొక్క మహాత్స్యం, శ్రీకృష్ణుడి యొక్క చాతుర్యం ఇంతవరకు ఎప్పుడు తెలియదా? నిండు సభలో కపట జోదం ఆడించి నైపుణ్యం లేనటువంటి ధర్మరాజుని శకుని ఓడిస్తూ ఉంటే, మరి ఓడించిన తర్వాత ద్రౌపదిని పణం పెట్టించి శకుని ఆ ద్రౌపదిని కూడా ఓడిన తర్వాత ఆ ద్రౌపదిని నిండు సభలోనికి ఈడ్చుకొని రమ్మని చెప్పి దుశ్శాసనుడిని పంపించాడు దుర్యోధనుడు. ఆ దుశ్శాసనుడు ద్రౌపదిని జుట్టు పట్టుకొని ఈడ్చుకొని తీసుకొచ్చాడు. వచ్చిన తర్వాత నేను ధర్మం ఇస్తున్నా అధర్మం ఇస్తున్నా, ఇక్కడ సభలో ఉన్నటువంటి పెద్దలందరూ చెప్పండి, నేను రజస్వల్ని ఏకవస్త్రని ఇటువంటి నన్ను ఈ దుర్మార్గుడైనటువంటి దుశ్శాసనుడు ఈడ్చుకొని వచ్చాడు, మీరే న్యాయం చెప్పాలి అని అడిగితే అందరూ కూడా మౌనంగా ఉన్నారు. అలా మౌనంగా ఉన్నప్పుడు దుర్యోధనుడి యొక్క తమ్ముడు ధృతరాష్ట్రుడి యొక్క పుత్రుడు వికర్ణుడు నేను ధర్మ నిర్ణయం చేస్తాను అని చెప్పి ఇదంతా కూడా అన్యాయంగా జరిగింది. ఎందుకనంటే ధర్మరాజు ద్యూత వ్యసనిగా ఉన్నాడు. జోదం వ్యసనంగా ఉన్నప్పుడు అతడు చేసేటువంటి పనులన్నీ ధర్మ నిర్ణయానికి పనికిరావు. అంతేకాకుండా పరాజితుడు ఓడిపోయి ఉన్నాడు ముందే. ఓడిపోయిన తర్వాత ద్రౌపదిని పణంగా పెట్టాడు. ఓడిపోయిన వాడికి పణంగా పెట్టే అధికారం లేదు. మూడోది తనంతట తాను పెట్టల, పరప్రేరితుడు అంటే శకుని ప్రేరేపించాడు. సరే ప్రేరేపించాడు. ద్రౌపది ధర్మరాజుకు ఒక్కడికి కాదు భార్య, 5గురికి భార్య. ఈయనొక్కడు వండటానికి వీలు లేదు. కాబట్టి ద్రౌపది అధర్మ విజిత. అటువంటి ఆమెను సభకు ఈడ్చుకొని రావడం తప్పు. ఆమె రజస్వల ఏకవస్త్ర కనుక సభకు తీసుకొని రాతగినటువంటి స్థితి అన్నాడు వికర్ణుడు, దుర్యోధనుడి యొక్క తమ్ముడు. అందుకని కర్ణుడు అసలే ప్రగల్భాలు పలికేటువంటి వాడు, కాస్త నోటి దురద ఎక్కువగా ఉన్నటువంటి వాడు కనుక
ఆ వికర్ణుడితో అంటున్నాడు, వికర్ణ నీకు ఏం తెలిసి మాట్లాడుతున్నావు? పెద్దలందరూ కూడా మౌనంగా ఉంటే నేను ఒక పెద్ద మనగాడిని ప్రజ్ఞావాదిని మాట్లాడుతూ ఉన్నావు. ద్రౌపది 5 భర్తలు కలిగినటువంటి ఆమె, అందుకని ఆమె బంధకి అంటే వేశ్య. అటువంటి ఆమెని సభకి ఇడ్చుకొని రావటమే కాదు, వస్త్రాపహరణం చేసినా తప్పులేదు అని వస్త్రాపహరణం చేయమన్నటువంటి వాడు కర్ణుడు. ఈ పొరపాటు ఎక్కడ జరిగిందంటే లోకంలో ఉన్నటువంటి అభిప్రాయాల్లో తేడా, దుర్యోధనుడు చేయమన్నాడు అని అంటారు. అది తెలుగు భారతంలో నన్నయ్య గారు సంస్కృత భారతం నుంచి మార్చేటప్పుడు ఆయన దుర్యోధనుడు ఈ వస్త్రాపహరణం చేయమన్నాడని రాశాడు. కానీ సంస్కృతంలో మాత్రం అలా లేదు. సంస్కృతంలో కర్ణుడే చెప్పాడు. ఆ శ్లోకం కూడా ఇదిగో చెప్తున్నాను. దుశ్శాసన శుభాలోయం వికర్ణ ప్రాజ్ఞవాదిక పాండవానాంచ వాసాంసి ద్రౌపద్యాశ్చాప్యపహర అని. దుశ్శాసన శుభాలోయం వికర్ణ. ఓ దుశ్శాసన, ఈ వికర్ణుడు బాలుడు, ప్రాజ్ఞవాదిక, నేను గొప్ప ప్రజ్ఞావంతుడని మాట్లాడుతూ ఉన్నాడు. పాండవానాంచ వాసాంసి, పాండవుల యొక్క వస్త్రాల్ని, ద్రౌపద్యాశ్చాప్యపహర, ద్రౌపది యొక్క వస్త్రాల్ని హరించు అన్నాడు కర్ణుడు. కర్ణుడు ఆ మాట అనేటప్పటికీ దుశ్శాసనుడు పాండవుల వైపుకి వచ్చాడు. వాళ్ళేమో పై ఉత్తరయాలు తీసి కింద పడేశారు. అప్పుడు ద్రౌపది దేవి దగ్గరికి పోయి చీర కొంగు పట్టుకొని లాగటం మొదలుపెట్టాడు. మరి ఇలా లాగటం మొదలుపెట్టినప్పుడు ధర్మానికి కట్టుబడినటువంటి పాండవులు ద్రౌపదిని రక్షించడానికి అనుకూలమైనటువంటి స్థితిలో లేరు. అంటే వాళ్ళు ఎదురు తిరగడానికి వీలు లేదు. ఎందుకంటే ఓడిపోయి ఉన్నారు కాబట్టి, ఓడిపోయి కౌరవులకి దాసులై ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎదురించడానికి వీలు లేదు. మరి ఇప్పుడు ద్రౌపదిని రక్షించే వాళ్ళు ఎవరు? అందుకని ఆలోచించిన ద్రౌపది శ్రీకృష్ణుడిని తలుచుకుంది. మరి శ్రీకృష్ణుడిని తలుచుకుంటే ఏం జరిగింది? అనంతమైనటువంటి వస్త్రావిర్భావం జరిగింది. ఆమె యొక్క శరీరం నుంచి వస్త్రాలు అట్లా లాగుతూ ఉంటే వస్తూ ఉన్నాయి. మనకి సినిమాల్లో చూపించినట్టుగా అక్కడెక్కడో శ్రీకృష్ణుడి ఆయన యొక్క చేతుల్లో నుంచి అట్లా చీరలు వస్తున్నట్టు కాదు. చేతుల్లో నుంచి చీరలు రావు, లేదా అక్కడెక్కడో ఆయన ఉండడు. అక్కడ ఎవరు వస్తే టక్కున కత్తిరిచేస్తే అది తొట్టడు ఆగిపోతుంది. అందుకని అయి కాదు. అంటే ద్రౌపదీదేవి యొక్క పార్థివ నుంచి మహాత్యం వల్ల ఆమె యొక్క శరీరం నుంచి అనంతమైనటువంటి వస్త్రావిర్భావం జరిగింది. అలా వచ్చేస్తా ఉంది. లాగి 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 పడిపోయాడు. అప్పుడు ద్రౌపదీదేవి యొక్క పార్థివనిత్యాన్ని, ఆ మహాత్యాన్ని తలుచుకొని సభికులంతా కూడా పాండవులనేమో ప్రశంసించారు, దుర్యోధనాదులనేమో దూషించారు. అప్పుడు తెలియలేదా శ్రీకృష్ణుడి యొక్క మహాత్యం ఏమిటో? ఎక్కడో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ఎక్కడో జరుగుతున్నటువంటి సభలో ద్రౌపదిని రక్షించాడు అని అంటే, ద్రౌపది మాన సంరక్షణ చేశాడు అని అంటే, అప్పుడు శ్రీకృష్ణుడి యొక్క మహాత్యం ఏమిటో కర్ణుడికి తెలియదా? దుర్యోధనుడికి తెలియదా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలియదా? అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఆ సంగతిని అప్పుడు తెలిసినట్టుగా చెప్పకుండా ఇప్పుడు శ్రీకృష్ణుడు మాయగాడు అంటున్నాడు. ఇక రెండవది, ధర్మరాజు రాష్ట్రయాగం చేశాడు. ఈ ధర్మరాజు రాష్ట్రయాగం చేసినప్పుడు ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తికి ప్రథమ తాంబూలం, అగ్రతాంబూలం ఇవ్వాలి. దానికి ఎవరికి ఇవ్వాలి అని భీష్ముడిని అడుగుతాడు ధర్మరాజు. అడిగితే శ్రీకృష్ణుడి కంటే మించినటువంటి వాడు ఎవరున్నారయ్యా ఆయనకి ఇవ్వమంటారు. అప్పుడు శ్రీకృష్ణుడికి అగ్రతాంబూలం ఇస్తారు. ఆ అగ్రతాంబూలం ఇస్తే దీనికి అంగీకరించినటువంటి వాడు శిశుపాలుడు. శిశుపాలుడు ఎవరంటే కుంతీదేవి యొక్క చెల్లెలు, ఆ చెల్లెల కొడుకు, అంటే పాండవులకి సోదరుడు. పాండవుల మీద ఏ ద్వేషము లేదు శిశుపాలుడికి, కానీ శ్రీకృష్ణుడి మీద ద్వేషం. దానికి మళ్ళీ ఒక కథ ఉంది. సరే, ఆ శ్రీకృష్ణుడి మీద ద్వేషం కాబట్టి ఆ శ్రీకృష్ణుడి యొక్క చేతులు పట్టుకొని శిశుపాలుడి యొక్క తల్లి, అంటే శిశుపాలుడు ఉయ్యాల్లో ఉన్నప్పుడే ఆ శిశుపాలుడి యొక్క తల్లి సాత్వతి ఈ శ్రీకృష్ణుడి చేతులు పట్టుకొని నా కొడుకుని మాత్రం నువ్వు చంపొద్దు అన్నది. సరే అత్త, అట్లాగనే, కానీ 100 తప్పులకి నేను కాస్తాను, 100 తప్పులు కనుక దాటిని అంటే మాత్రం ఇక నా చేతుల్లో ఏం లేదు అన్నాడు. సరే, అప్పటి నుంచి కూడా శ్రీకృష్ణుడి మీద చిన్నప్పటి నుంచి కూడా ద్వేషం శిశుపాలుడికి. నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు, ఆయన అన్ని లెక్కేసుకుంటూ ఉన్నాడు. సరే, ఇక్కడ సభలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టాడు. నువ్వు దొంగవి, నువ్వు వెన్న దొంగవి, నువ్వు ఆడవాళ్ళతో తిరిగావు, నువ్వు అది చేసావు ఇది చేసావు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అన్నీ లెక్కేసుకుంటా ఉన్నాడు. ఈయన పూర్తయిపోయింది, నిండు సభ. ఆ సభలో ఎప్పుడు యుద్ధం చేయరు. యుద్ధం అంటే యుద్ధరంగానికి పోవాలి, బయటికి వెళ్ళాలి, వెళ్ళి ఒక ప్రదేశం ఏర్పాటు చేసుకోవాలి, అక్కడ యుద్ధం చేయాలి. ఎవరైనా అంతే చేస్తారు, అది ధర్మయుద్ధం ఆ రోజున. కానీ అలాగనే చంపితే అక్కడ పెద్ద యుద్ధం జరుగుద్ది. ఎందుకంటే శిశుపాలుడు సామాన్యుడు కాదు,
శిశుపాలుడు కూడా మహాబలవంతుడైనటువంటి వాడు. పైగా మగధ సామ్రాజ్యాన్ని స్థాపించాలన్నటువంటి జరాసంధుడికి ఆయన సేనాధిపతిగా ఉన్నాడు. ఈ రాజు ఆ రాజుకి సేనాధిపతి. అంటే శిశుపాలుడితోటి జరాసంధుడు కూడా వస్తాడు. జరాసంధుడు అంటే 23 సార్లు 27 సార్లు శ్రీకృష్ణుడిని బలరాముడిని ఓడించినటువంటి వాడు. అందువల్ల ఇంత యుద్ధంగానే జరిగితే గందరగోళం అవుతుందని చెప్పి ఒక్కసారి ఆ సభలో చక్రాన్ని పట్టుకొని ఆయన తలకాయ తెగేశాడు. దాన్ని ఆది పర్వాలు చెప్తారు. యాదవ చేతి చక్రము భయంకరపై శిశుపాల మస్తక ఛేదము చేసిన కడు ప్రసిద్ధులు శూరులైన యాదవ ముందుటం జయధ్వానములు ఇచ్చిరి గాని వారి శౌర్యోదయ వృత్తి కట్టెదరు నోపలను ఎవ్వరు విక్రమింపగలరు. అంటే ఒక్కసారి అంతటి మహావీరుడైనటువంటి శిశుపాలుని చక్రంతో తలకాయ తెగేస్తే అందరూ జయధ్వానాలు ఇచ్చారు కానీ ఒక్కడు కూడా ఇదేంటయ్యా అన్యాయం అన్నటువంటి వాడే లేడే అని దుర్యోధనుడు పాపం అక్కడ శకుని దగ్గర వాపోతా ఉన్నాడు. అంటే ఇలా ఎందుకు చేశాడు? అలా చేయగలిగినటువంటి శక్తి శ్రీకృష్ణుడు కొండబట్టి, అంతేకాకుండా జాగ్రత్తగా ఆలోచించబట్టి. ఇది యుద్ధరంగం కాకూడదు, ఇది రాజసూయ యాగం. ఈ యాగం ఇంకా పూర్తి కావాలి. ఆ పూర్తి కావాలి అని అంటే ఇక్కడ ఏ రకమైనటువంటి యుద్ధ రణరంగం ఏర్పాటు కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో. అది కూడా కర్ణుడు ఉన్నాడు, అప్పుడు దుర్యోధనుడు ఉన్నాడు, ధృతరాష్ట్రుడు ఉన్నాడు, పెద్దలందరూ ఉన్నారు, భీష్మద్రోణాదులు ఉన్నారు. మరి అప్పుడు తెలియదు శ్రీకృష్ణుడి యొక్క మహాత్మ్యం ఏమిటో. మరి తెలిసినా తెలియనట్టుగానే ఉన్నాడు. ఇక కురుసభలో రాయబారిగా వస్తున్నాడు. ముందుగా సంజయుడు రాయబారం జరిగింది. సంజయుడు రాయబారం తర్వాత కురుసభలో రాయబారిగా వస్తున్నాడు. మరి రాయబారిగా వస్తూ ఉంటే ఆ విషయాన్ని ముందు సంజయుడు చెప్పాడుగా. ఓ ధృతరాష్ట్ర మహారాజా, అంటే ఆయన రాయబారం విఫలమైపోయింది, నేనే వస్తున్నాను అయ్యా, ఇటు నుంచి ఒకళ్ళు రావటం అటు నుంచి ఒకళ్ళు రావటం ఈ గోలంతా వద్దు, నేనే వస్తున్నా, చెప్పదలుచుకున్న మాటలన్నీ చెప్తా, వాళ్ళు ఏం చెప్తారో వింటా, ఫైనల్ డేట్ చేస్తాం, అంతేగాని మళ్ళీ ఇంకోళ్ళు రావాల్సినటువంటి పని లేదు అని చెప్పి పంపించాడు. అందుకని ధృతరాష్ట్రుడితో చెప్పాడు, మహారాజా ఇప్పుడు నువ్వు చేసినటువంటి దుర్మార్గాలు అన్నీ కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకో. ఇప్పుడు నాతో నన్ను ఏం చెప్పమన్నావో అవి చెప్పేశా, వాళ్ళు ఏం చెప్పారో నీకు రేపు చెప్తా, కానీ ఇప్పుడు మాత్రం శ్రీకృష్ణుడే రాబోతున్నాడు, ఆలోచించుకో అన్నాడు. అని నా ఒళ్ళంతా కూడా హోనమైపోయింది, నేను ఇంటికి పోయి కాసేపు విశ్రాంతి తీసుకునే రాత్రి రేపు సభను ఏర్పాటు చేయి, నేను వచ్చి చెప్తానన్నాడు. అంటే సభలో చెప్పాల్సిందే కానీ డైరెక్ట్ కనుక ధృతరాష్ట్రుడికి చెప్తే ఆ ధృతరాష్ట్రుడి యొక్క కోపాన్ని భరించలేడు సంజయుడు. ఎందుకనంటే అలాంటి విషయాలు చెప్పాలి. అందుకని సభను ఏర్పాటు చేయమన్నాడు. వెళ్ళిపోయాడు. మరి శ్రీకృష్ణుడే రాయబారి వస్తున్నాడు, ఆలోచించుకోమన్నాడు కదా. బాగా ఆలోచించుకున్నాడు. ఏం ఆలోచించుకున్నాడు అని అంటే శ్రీకృష్ణుడిని ఎట్ట బుట్టలో పడేయాల. అందుకోసం అని చెప్పి ఆయన వచ్చే దారిలో చదువు పందిళ్ళు వేయండి, ఆయనకి వజ్రాలు ఇవ్వండి, వైఢూర్యాలు ఇవ్వండి, మన దుర్యోధనుడి ఇంటికంటే దుశ్శాసనుడి ఇల్లు బాగుంటుంది, అందుకని ఆ ఇంట్లో పెట్టండి, ఆయనకి అనేక మంది 16 సంవత్సరాల వయసు కలిగిన పడతలందరినీ కూడా ఆయనకి సేవ చేయడానికి నియోగించండి, అదిగో మనకి ఏనుగులు ఉన్నాయి కదా ఏనుగులు ఇవ్వండి అని వరుస పెట్టి చెబుతున్నాడు. అప్పుడు అన్నాడు విదురుడు, ఏమయ్యా ఇన్ని శ్రీకృష్ణుడికి ఇచ్చే బదులు 5 ఊళ్ళు వాళ్ళకి ఇస్తే సరిపోద్ది కదా. శ్రీకృష్ణుడికి ఏమో 10 ఊళ్ళు ఇస్తావు, 50 ఊళ్ళు ఇస్తానంటున్నావు, ఏనుగులు ఇస్తానంటున్నావు, గుర్రాలు ఇస్తానంటున్నావు, అన్నీ ఇస్తానంటున్నావు. ఇవన్నీ ఆయనకి ఇచ్చే బదులు ఆయన ఎందుకోసం వస్తున్నాడో ఆ పని పూర్తి అయ్యి ఆయన రాయబారానికి వస్తున్నాడు. 5గురికి 5 ఊళ్ళు ఇచ్చినా చాలని ధర్మరాజు చెబుతున్నాడు. కాబట్టి ధర్మరాజు చెప్పాడు కాబట్టి ఇంత ఇచ్చే బదులు వీటిలో కొద్ది భాగం ఆ 5 ఊళ్ళు వాళ్ళకి కనుక ఇస్తే హాయిగా ఉంటుంది కదా అన్నాడు. అదంతా విననట్టుగా అటు పక్కకి తిరిగాడు. దీంట్లో మాత్రం మొనగాడు ధృతరాష్ట్రుడు. ఎందుకంటే తనకి ఇష్టమైన అయితేనేమో హాయిగా వింటాడు, లేకపోతేనేమో కళ్ళు మూసుకొని అటు పక్క తిరుగుతాడు, ఎవరో గుడ్డోడి తిరిగాడని వాళ్ళు అనుకుంటాడు. ఆ ప్రకారంగా శ్రీకృష్ణుడు వస్తున్నాడు అంటే ఆయన బుట్టలో పడేయడానికి ప్రయత్నం చేశాడు. దుర్యోధనుడు కూడా ఆలోచించుకున్నాడు, శ్రీకృష్ణుడు రాయబారికి వస్తే ఏం చేయాలి, కట్టేయాలనుకున్నాడు. ఈయనేమో లంచం ఇచ్చి పడేయాలనుకున్నాడు, ఆయనేమో బంధించి పడేయాలనుకున్నాడు. ఇది వాళ్ళ ఆలోచన. అంటే ఒకటిదేమో దుర్మార్గం, ఒకటిదేమో దుష్ట ఆలోచన. సరే, దాని ఫలితం వాళ్ళు అనుభవించారు, అది వేరే విషయం. మరి ఇక్కడ కురుసభలో రాయబారిగా వచ్చినప్పుడు ఆయన కట్టేయడానికి ప్రయత్నం చేశారు దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణులు, దుష్ట చతుష్టయం. వాళ్ళందరూ తనని కట్టేయడానికి వచ్చేటప్పటికల్లా తన యొక్క సర్వేశ్వరత్వాన్ని చాటుకోవటానికి విశ్వరూపాన్ని చూపించాడు శ్రీకృష్ణుడు.
దాంతో అందరు కూడా పడిపోయారు. ఈ కర్ణుడు కూడా ఉన్నాడు, దాంట్లో దుర్యోధనుడు ఉన్నాడు, దుశ్శాసనుడు ఉన్నాడు, శకుని ఉన్నాడు. ఈ నలుగురు ఎక్కడే ఉండాల్సిందే కాబట్టి ఉన్నారు. మరి వీళ్ళందరూ పడిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు కూడా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే నిద్రపోయి లేచినట్టుగా లేచి ఏంటి ఎక్కడ ఏంటి అని అంటుంటే సార్లే కూర్చోండి అని వాళ్ళు అన్నారు. మరి అప్పుడు తెలీదు కర్ణుడికి కానీ దుర్యోధనుడికి కానీ శ్రీకృష్ణుడి యొక్క మహాత్మ్యం ఏమిటో, శ్రీకృష్ణుడి యొక్క మాయ ఏమిటో, శ్రీకృష్ణుడి యొక్క గొప్పతనం ఏమిటో, శ్రీకృష్ణుడి యొక్క నైపుణ్యం ఏమిటో వాళ్ళకి తెలీదా? అన్నీ తెలుసు. అంతేకాదు 5 భర్తలు ఉన్నారు కాబట్టి ఈమె పతివ్రత కాదు, అందుకని వివస్త్రం చేయమన్నాడు. అంటే పతివ్రతలు కానటువంటి వాళ్ళందరినీ వివస్త్రలు చేయాలని కర్ణుడి యొక్క ఆలోచన. పతివ్రతలు అయితేనే బట్టలు కట్టుకొని ఉండాలి, పతివ్రతలు కాకపోతే వాళ్ళు బట్టలు కూడా తీయాలి. ఇది కర్ణుడి యొక్క ఆలోచన. అంటే ఈ కలికాలంలో కూడా ఇంత దుర్మార్గంగా ఆలోచించేవాడు ఉండడు. ఆ రోజుల్లో ద్వాపరయుగంలోనే ఇంత దుర్మార్గంగా ఆలోచించాడంటే ఈ కలియుగంలో ఉన్నటువంటి దుర్మార్గుల కంటే ఎంత దుర్మార్గుడు కర్ణుడు అనేటువంటి విషయాన్ని ఆలోచించాలి. పైగా ద్రౌపది ఎవరు? ఈ మహాసామ్రాజ్యానికి పట్టమహిషి, రాజ్యానికి కాదు మహాసామ్రాజ్యానికి పట్టమహిషి, అంటే అన్ని రాజ్యాలకి. ఆ కురువంశానికి చెందినటువంటి ఆమె. తానేమో సూతపుత్రుడు. ఈ సూతపుత్రుడు అయినటువంటి వాడు ఓ కురు సామ్రాజ్యానికి పట్టమహిషి అయినటువంటి ఆమెని కురుసభలో ఈ రకంగా మాట్లాడాడంటే ఆ కర్ణుడి యొక్క ఆలోచన, ఆ కర్ణుడి యొక్క నాలుక ఎట్లాంటిది అనేది మనం ఆలోచించాలి. సరే, ఆయన లెక్క ప్రకారమే పతివ్రత కాదు కనుక వస్త్రాభరణం చేయండి అన్నాడు. వస్త్రాభరణం చేయలేకపోయారు కాబట్టి మరి ఆ పతివ్రతేగా, అప్పుడైనా బుద్ధి రావద్దు కనుక అట్లా. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు ఏమన్నాడు? అంతా అయిపోయిన తర్వాత చేయాల్సిన పరాభవం అంతా చేసిన తర్వాత అప్పుడు భీముడు దుర్యోధనుడేమో నీ తొడలు బద్దలు కొడతానని శపథం చేసి, దుశ్శాసనుడేమో నీ రొమ్ము చీల్చి రుధిరం తాగుతానని చెప్పి శపథం చేస్తే దానికి భయపడి అప్పుడు ద్రౌపదీదేవిని పిలిచి, అమ్మా ద్రౌపది నువ్వు ఎంత కష్టం వచ్చింది అంటే ఇంత కష్టం వచ్చింది ఇప్పుడు వీటి చూడాల. హాయిగా చక్కగా పక్కన ఉన్నటువంటి విదురుణ్ణి అడిగి తెలుసుకుంటున్నాడు ఏం జరిగింది. ఇంకా ధృతరాష్ట్రుడి యొక్క దుర్మార్గం ఏమిటనంటే ద్రౌపదిని పణంగా పెట్టి జోదమాడతంటే ధర్మరాజు ద్రౌపదిని పణంగా పెట్టాడు. ఏది శకుని పెట్టమంటే పాచికలేస్తున్నారు. పక్కన ఆగలేక విదురుడు నడుతు ఏం జరిగింది ఎవరు వాడారు అంటే ఎవరు గెలిచారు, ఎవరికి కింజిత ఇది సంస్కృత భాషలో సంస్కృతంలో ఉన్నటువంటి కింజిత ఎవరు గెలిచారు అంటున్నాడు. అంటే ద్రౌపదిని పణంగా పెట్టినటువంటి దుర్యోధనుడు ఓడిపోవాలి, ఇప్పుడు శకుని గెలవాలి. ఇది ధృతరాష్ట్రుడి యొక్క కోరిక. ఇటువంటి ధృతరాష్ట్రుడు ద్రౌపదిని పిలిచి, అమ్మా నువ్వు నా కోడళ్ళందరిలోకి ఉత్తమురాలివి, మహాపతివ్రతవి అన్నాడు. అంటే కోడళ్ళందరిలోకి పతివ్రత అయితే అప్పుడు కోడళ్ళు ఎవరైనట్టు? అంటే ధృతరాష్ట్రుడే ఒప్పుకుంటున్నాడు కర్ణుడి యొక్క మాట తప్పు అనేటువంటి విషయం. కర్ణుడేమో ఈ పతివ్రత కాదన్నాడు. ఆయన ఏమంటున్నాడు, నా కోడళ్ళందరిలోకి నువ్వు గొప్ప పతివ్రతం అని అంటున్నాడు. కాబట్టి ఈ ప్రకారంగా అక్కడ కర్ణుడి యొక్క వాచాలత్వం అనేటువంటిది బయటపడిపోయింది. మరి ఇప్పుడు కనువిప్పు కలగలేదా కర్ణుడికి? శ్రీకృష్ణుడి యొక్క మహాత్మ్యం ఏమిటో, పాండవుల యొక్క పరాక్రమం ఏమిటో ఇవన్నీ కూడా తెలియదా? అన్నీ తెలుసు. తెలిసినప్పటికీ కూడా దుర్యోధనుడితోటి కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని చెప్పకూడదు కర్ణుడు. శ్రీకృష్ణుడు గొప్పవాడని చెప్పకూడదు కర్ణుడు అప్పుడు. ఇప్పుడంటే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే తన అసమర్థతను కప్పుచ్చుకోవడానికి శ్రీకృష్ణుడు గొప్పవాడు అలా. అప్పుడు చెప్పకూడదు. అప్పుడు శ్రీకృష్ణుడు గొప్పవాడన్నా పాండవులు గొప్పవాళ్ళన్నా భీష్మద్రోణులకు పట్టిన గతే ఈయన కూడా పట్టుద్ది. ఎందుకంటే భీష్మద్రోణులు ఏం చెప్పారు? పాండవులతో యుద్ధం మంచిది కాదయ్యా, వాళ్ళు మహాపరాక్రమవంతులు కాబట్టి జాగ్రత్తగా ఉండాలా, మనం గెలవడం జరగదు, వాళ్ళే గెలుస్తారు, అందుకని నువ్వు యుద్ధం చేయొద్దానంటే వీళ్ళు పాండవ పక్షపాతులు అన్నాడు. మరి కర్ణుడు కూడా అట్లే అన్నాడు అనుకో, అమ్మో శ్రీకృష్ణుడు చాలా మొనగాడు, ఎట్టయినా సరే పాండవులకి విజయం వచ్చింది అన్నాడు అనుకో, వీడిని కూడా ఆ కథలో వేస్తాడు, అంటే భీష్మద్రోణుల లెక్కలో వేసేస్తాడు. అది కర్ణుడికి ఇష్టం లేదు. కర్ణుడికి ఎప్పుడు కూడా దుర్యోధనుడి దగ్గర తన యొక్క పరువు, తన గౌరవం బాగా నిలబడిపోవాలి. అందుకని పాండవులతో సహా శ్రీకృష్ణుడు నేను సంహరిస్తాను, అవసరం లేకపోయినా అవసరమన్నా చెబుతానే ఉంటాడు. మరి ఇప్పుడు ఆ ప్రతిజ్ఞకి భంగం కలిగింది కదా, వాళ్ళని ఏమీ చేయలేకపోయాడు కదా. మరి ఈ సంగతి దుర్యోధనుడి కదా తెలిస్తే తన మీద నమ్మకం పోద్ది. శ్రీకృష్ణుడు ఏం చేయలేదు, పాండవులను ఏం చేయలేదు, పైగా పాండవులే ఏదో చేశారు,
వీళ్ళ సైన్యం అంతా నాశనం అయిపోయింది. మరి ఈ సమయంలో మరి ఎట్లా తనను తాను సమర్థించుకోవాలి? అందుకని పాండవుల మీద దుర్యోధనుడిని రెచ్చగొట్టాలి. కానీ అయితే ఇప్పుడు ఏం చేయాలంటే తన అసమర్థతని కప్పించుకోవడానికి శ్రీకృష్ణుడు మహా గొప్పవాడు, ఆయన చాలా మంచి మాయగాడు, ఆయన ఏదైనా చేయగలుగుతాడు, అతనికి అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు, అందుకని నేను దెబ్బతిన్నాను కానీ లేకపోతేనా అంటున్నాడు. నిజంగా దుర్యోధనుడి యొక్క మేలు కోరేటువంటి వాడే కర్ణుడు అని అమాయకులైనటువంటి వాళ్ళు ఈ లోకంలో అనుకుంటూ ఉంటారు. గ్రంథాన్ని చేతపట్టుకున్నటువంటి వాళ్ళు, గ్రంథాన్ని ఎప్పుడు చదవనటువంటి వాళ్ళు, సినిమాలు చూచి హరికథలు బుర్రకథలు విని, లేకపోతే ఎక్కడో పల్లెల్లో ఉన్నటువంటి రచ్చబండల మీద పేకాడుకుంటూ లేకపోతే పులిసోదం ఆడుకుంటూ మాట్లాడుకునేటువంటి మాటలు విన్నటువంటి వాళ్ళు అలా అనుకుంటారు, కర్ణుడు చాలా గొప్పవాడు, ఓ ఆయన మించినటువంటి వాడు లేడు అని రకరకాలుగా అనుకుంటాం. కానీ యథార్థం ఏంటో ఇక్కడ మనకి గ్రంథం చెప్తా ఉంటాం. ఏం చెప్తుంది? శ్రీకృష్ణుని యొక్క మాయ, ఆధిక్యత, గొప్పతనము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేనేం చేయలేకపోయాను, కానీ లేకపోతే మాత్రం నేను పాండవులను ఎప్పుడో సంహరించేసేటువంటి అన్నాడు. సరే, కర్ణుడి బుద్ధి సరే, దుర్యోధనుడి బుద్ధి ఏమైంది? మరి కర్ణుడు ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు, తన యొక్క అసమర్థతని కప్పుపుచ్చుకోవడానికి ఇప్పుడు శ్రీకృష్ణుడి మీద మళ్ళీ మాట వేస్తున్నాడు. మరి అయితే ఈ సంగతి దుర్యోధనుడికి తెలియదా? తెలుసుకోడు, తెలుసుకోవాలనుకోడు, అసలు ఆలోచన కూడా రాదు దుర్యోధనుడికి. ఎందుకనంటే కర్ణుడి మీద ఉన్నటువంటి మూఢనమ్మకం, మూర్ఖ నమ్మకం. పాండవుల్ని చంపుతానంటే నాకు అదే కావాలా, పాండవులు చంపేవాడు కర్ణుడు. పాండవుల్ని చంపొద్దయ్యా అని అంటే అమ్మో వీడు పాండవ పక్షపోతాడు. పాండవుల్ని చంపలేవయ్యా అంటే అమ్మో వీడు అసమర్థులు. కానీ పాండవుల్ని చంపేస్తా, శ్రీకృష్ణుడు చంపేస్తా అని అంటే ఇది చాలా గొప్పవాడండి కర్ణుడు అని అనుకునేటువంటి. అందుకని ఇక్కడ కర్ణుడి యొక్క మిత్రత్వం దుర్యోధనుడి యొక్క ఆలోచనని పూర్తిగా కప్పేసింది. ఏ కప్పిని? అహంకారం అనేటువంటి పొర, పాండవుల మీద ద్వేషం అనేటువంటి పొర, ఆ రాజ్యం మొత్తం నాకే కావాలనే స్వార్థం అనేటువంటి పొర, ఈ మూడు పొరలు కలిసి ఆ దుర్యోధనుడి యొక్క బుద్ధిని కప్పేసి, అందుకనే రాయబారానికి వచ్చినటువంటి శ్రీకృష్ణుడిని బంధించాలనుకున్నాడు. కర్ణుడు ఇలాంటి వాటికి రెడీగానే ఉంటాడు. మరి అయితే ఆ తర్వాత ఏం జరిగింది? ఎలా ఈ ధృతరాష్ట్రుడికి సంజయుడికి జరిగినటువంటి మాట ఇంకా ఇంతవరకు మనం రాలేదు. ఇప్పుడు కర్ణుడికి దుర్యోధనుడికి జరిగినటువంటి సమాచారం అంటే శ్రీకృష్ణుడి మీద నెపవేశాడు కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు రేపు మనం ధృతరాష్ట్రుడికి సంజయుడికి జరిగినటువంటి సంభాషణ, దాంట్లో ఆనాడు జూదంలో మనం చేసినటువంటి పాపాలే మనం ఇప్పుడు కట్టి కొడుకుతున్నాయి అని చెప్పినటువంటి మాట, వాటి మీద మనం రేపు విశ్లేషణ చేద్దాం.